హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో 23 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో నాయకుడిగా ఎదిగిన కేసీఆర్ నేడు ఆయన్ను తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు. ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ అమీర్పేటలో ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని, తెలుగు జాతి అన్నా అని పిలుచుకునే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాలను తలుచుకోవాలని, భారత రాజ్యాంగాన్ని రచించి పేదలకు ఓటు హక్కును కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ను మొదటిగా స్మరించుకోవాలన్నారు. భూ సంస్కరణలు తెచ్చి పేదలకు పంచి హక్కులు కల్పించిన ఇందిరాగాంధీ, నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎన్టీఆర్ను స్మరించుకోవాలని రేవంత్ అన్నారు. మానవ మనుగడ ఉన్నంతకాలం ఈ ముగ్గురు జాతి రత్నాలను స్మరించుకోవాల్సిందే అని చెప్పారు. ఎన్టీఆర్ ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, తెలుగువారి ఆరాధ్య దైవమని, అందుకే విగ్రహం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ, ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించండి. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ రోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో మైత్రివనం వద్ద కోలాహలం నెలకొంది.